కౌన్సిలింగ్తో కొంతకాలం మారుతిరావు గారు, శ్రవణ్ గారు కొంతకాలం కామ్గా ఉన్నారు. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే కొంతకాలము వీళ్ళ జోలికి పోలేదు. ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే అమృత కానీ ప్రణయ్ కానీ కొంత ప్రశాంతంగా ఉందనుకున్నటువంటి సమయం. ఇక అదే సమయంలో ఆ అమృత గారు గర్భం దాల్చడం, ఆ విషయం కూడా వీళ్ళ ఇంటికి తెలవడం, అప్పుడప్పుడు ఫోన్లో మరి అమృత తన తల్లితో కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా తల్లి ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మారుతిరావు సేకరిస్తాడు. ఇదంతా కూడా చాప కింది నీరులాగా సమాచారం సేకరిస్తున్నాడు. కానీ మీదికి మాత్రం మారుతిరావు మంచిగానే నటిస్తుంది. తన బిడ్డ దగ్గరికి పోకపోయినా సరే మరి మారుతిరావు గారి భార్యతోనే అప్పుడప్పుడు అమృత మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందనంటే ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు సహజంగా తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కాబట్టి ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దానిని కూడా పసిగట్టే అవకాశం కోసం ఎదురు చూస్తుండు. కానీ ఆయనకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదు. ఇక ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన ఏంటంటే ప్రణయ్ అమృత వర్షిణిల పెళ్ళి, దాని సందర్భంగా జరిగినటువంటి రిసెప్షన్, ఈ విందు మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇదంతా కూడా వీడియోలు మొత్తం కూడా వైరల్ అయినాయి. వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళ వీడియోలు ఫోటోలు మొత్తం కూడా వైరల్ కావడంతో ఇది జీర్ణించుకోలేకపోయినటువంటి మారుతిరావు గొప్ప ప్లానే అల్లింది. శ్రావణ్ కుమార్లతో కలిసి తన తమ్ముడు గారైనటువంటి శ్రావణ్తో కలిసి ఇక నా పర్వంతం అయింది, ఇక ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక ఈ తెగింపుకు పాల్పడ్డాడు. ఇక ఎంతటి నిర్ణయం తీసుకున్నాడంటే అదే మరి మిర్యాలగూడకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో మరి ఆ వ్యక్తితోకి 1 కోటి రూపాయల సుపారీ ఇచ్చారు. ఇక వీళ్ళ పేర్ల చిట్ట కూడా బాగానే ఉంది. ఎందుకంటే వీళ్ళ పేర్ల చిట్ట కూడా మామూలుగా లేదు. నిజంగా వీళ్ళు ఏం చేసిర్రు, ఎట్లయినా సరే ఇక వీడిని చంపాలనుకురు. అంటే చూడండి కులోన్మాదం ఎట్లుంటుంది, కులోన్మాదం ఎంత భయంకర